ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 7. ఆ సాధువెవరో సగుణ మేరునాయక్ అనే యువకుడు నర్సోబావాడి అనే క్షేత్రం దర్శించి శ్రీ వాసుదేవానంద సరస్వతి అను మహానీయుణ్ణి చూచాడు. అతడిని చూస్తూనే, ఆ యతి, నీ ఒక మహానీయుని దర్బారుకు చెందినవాడివని, నీకంతకంటే ఏం కావాలి అన్నారు. అతడి ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత అతడు కాలేజీలో చదువుకుంటుండగా నాస్తిక ప్రభావానికి గురయ్యాడు. అతని సందేహాలు తీర్చలేక అతడి తండ్రి బాబాను దర్శించమని చెప్పాడు. అతడు 1912లో షిరిడీ వెళ్ళాడు. అతనిని చూస్తూనే అతని మాతృభాష అయిన కన్నడంలో దేవుడు లేడంటవేమి, నిశ్చయంగా ఉన్నాడు అంటూ అతని కళ్ళలోకి చూచారు బాబా. ఒక వాక్యంతో, చూపుతో సంశయాలన్నీ తీరిపోయాయి. తర్వాత అతడు మసీదుకెళ్ళి బాబా ఒక్క దివ్య వర్చస్సుకు తన్మయుడై కన్నార్పక చూస్తూ కూర్చున్నాడు. సాయి నవ్వి, ఏమిటి పిచ్చివాడిలా అలా చూస్తావ్? నీవు బాల్యంలో పశువులను మేపుతుండగా వచ్చాను కదా, మరచావా? మన తల్లిదండ్రులిక్కడే ఉన్నారు, మనమిక్కడే ఉండాలి అన్నారు. సగు నిల్లు చేరి తన తల్లితో సాయి చెప్పినది విన్నవించాడు. ఆమె, నీ 9వ ఏట నీవు పొలంలో పశువులను మేపుతుండగా ఒక సాధువు కనిపించి నిన్ను పిలిచారు. నీవు నాతో చెబితే నేను కూడా వారికి భిక్ష ఇచ్చాను. అప్పుడు ఆయన నీతో, నీవు నా చెంత ఎప్పుడొస్తావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అన్నది. అంటే ఆ సాధువు తమ రూపమేనని సాయి తెలిపారు. అప్పుడు గాని శ్రీ వాసుదేవానందులు చెప్పిన మాటలకర్థం సగున్కి తెలియలేదు అప్పటిదాకా. తర్వాత అతడు జీవితాంతం షిరిడీలో ఉండిపోయాడు. అలాగే నెక్స్ట్, హుమాయూన్ చక్రవర్తి గురువు. మహానీయుల మాటల కొన్ని నిగూఢంగా ఉంటాయి. శ్రీకృష్ణుడు తన జననానికి ఎన్నో యుగాల ముందున్న వివస్వంతునికి యోగ విద్య ఉపదేశించనున్నాడు. యూదు జాతికి ఆది పురుషుడైన అబ్రహముకు పూర్వమే తానున్నట్టు క్రీస్తు చెప్పాడు. అలానే బాబా కూడా ఒకసారి అన్నారు, చాలా కాలం క్రిందట పైఠానులో నేనొక సద్బ్రాహ్మణునితో ఉన్నాను. నాకు అతడే భిక్ష ఇచ్చేవాడు. ఈ రోజుల్లో అలాంటి వారు అరుదు. ఇప్పుడందరూ స్వార్థపరులే. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో అల్లకే ఎరుక. నేనంతవరకు కొన్ని వేల సంవత్సరాల పూర్వం కూడా ఉన్నాననుకో. నేనప్పటికీ వృద్ధుడిగా ప్రయాగలో చుట్టూ కాలుస్తుండేవాణ్ణి. అక్కడ వీణ చిరుతలు ధరించి భజన చేస్తుండే బ్రాహ్మణుడు నా వద్దకొచ్చి నమస్కరించి, ముకుంద్ బ్రహ్మచారి చేస్తున్న తపస్సు త్వరలో పూర్తవుతుంది, ఓర్మి వహించమని మిరతనితో చెప్పండి. నిజంగా ఇది భగవద్గాజ్ఞ. నేనొక వ్రతమాచరిస్తున్నాను గనుక ఈ పని మీదే చెయ్యాలి అన్నాడు. నేను ముకుంద్ నివసించే మఠానికి వెళ్ళాను. అది నీమ్గావ్ గ్రామం అంతా పెద్దదిగా. ముకుంద్, అతని శిష్యులు నేను ముస్లిమునని తలచి మేమిక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నాం. నీ రాక వలన ఈ మఠం అపవిత్రమైంది. మేమింకా ఆత్మాహుతి చేసుకుంటాం. ఆ పాపం మీకు సంక్రమిస్తుంది అన్నారు. నేను అల్లా మాలిక్ అని చెప్పి, నేను చెప్పవలసిన మాట మనసుతోనే చెప్పి బయటకు వెళ్ళాను. బజారులో ఒక యువరాజు, అతని భార్య, కొద్దిమంది సేవకులు కనిపించారు. ఆ యువతికి త్రాగే నీరు కావాలని భర్త అందరినీ అడుగుతున్నాడు. నా కమండలంలో నీరిచ్చాను. అవి త్రాగి ఆమె నా పాదాలపై పడింది. ఆమెను ఆశీర్వదించిన వెంటనే యువరాజు మోకరిల్లి, నా గతి ఏమిటి?
నాకు దిక్కెవరు అన్నాడు. నేను అమర్కోట్ వెళ్ళండి, అక్కడ మీకు కొడుకు పుడతాడు, అతడు ఈ దేశానికి రాజవుతాడు, నీకేం భయం లేదు అని ఆశీర్వదించాను. వాళ్ళు అలాగే వెళ్ళారు. వారికి పుట్టిన బిడ్డడి పేరు జలాలుద్దీన్ మొహమ్మద్. అతడే తర్వాత అక్బర్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు. అంత భగవంతుని కృప. ఈ వృత్తాంతం వజ్రాల గని లాంటిది. అందులో ఎన్నో నిగాఢమైన సత్యాలు, చరిత్ర కూడా దాగి ఉన్నాయి. ముకుంద్ బ్రహ్మచారి వంటి ఆచారపరయులైన తపస్సులు, శిష్యులు, వారి మఠాలు దేశంలో ఎన్నెన్నో ఉండవచ్చుగాక, వ్యక్తిగతమైన వారి తపస్సులతో భగవంతుడు కూడా సంప్రీతుడై ఉండవచ్చుగాక. కానీ ఒక వంక బ్రహ్మజ్ఞానుల విషయంలో కులము, మతము, వారి పుట్టు పూర్వోత్తరాలు, బాహ్యమైన వారి వేషభాషలు పట్టించుకొనక వారిని పూజించి వారి హితవాక్కులను విధేయులమై ఉండాలని సర్వశాస్త్రాలు చెబుతున్న మతమైద్యంతో ప్రజలు మహాత్ములను నిరసించడం దేశానికి అరిష్టం. ఒక వంక ముకుంద్ యొక్క ఈ వైఖరి గూర్చి చెబుతూనే మరొక వంక సాయి తాము చుట్టూ కాలుస్తున్నా కూడా ఒక సద్బ్రాహ్మణుడు, భగవద్జ్ఞను పొందినవాడు కూడా తమకు నమస్కరించారని చెప్పాడు. ఈ పరమ సత్యానికి చరిత్రలో లెక్కలేని తర్కాలున్నాయి. మతదేశంతో సాటి మనిషి అయిన రాజకుమారికి తాగడానికి నీరు కూడా ఇవ్వని నిరాకరించడం దైవ నిర్మితమైతే ధర్మానికే కలంకం. మానవుడు ఏ దేశస్థులు, మతస్థులు అన్న ప్రేమోయం లేకుండా సాటి మనుషుల పట్ల, మహాత్ముల పట్ల ప్రేమతో ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవకృప లభిస్తుంది. లేకుంటే దేశానికి పతనము, పరిదినము తప్పదని సూచించారు సాయి. మహాత్ములకు, మహాబ్రహ్మచారులకు మతభేదాలకు అతీతమైన ప్రేమానుబంధాలుంటాయి. కనుకనే సాయికి ఆ సద్బ్రాహ్మణుడు నమస్కరించాడు. అంతకుముందు పైఠానులో ఒక సద్బ్రాహ్మణుడు సాయిని తన ఇంట ఉంచుకొని నిత్యము ఆయనకు భిక్షనిచ్చేవారట. అలాగే పూర్వపు దత్తావతారాలు కూడా వారి రూపాలే. సింధియాక్ అందరూ కుమార్తెలే. అతడు 1903లో గంగాపూర్ దర్శించి తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని మొక్కుకున్నాడు. కానీ అది నెరవేరక అతడు మొక్కు తీర్చలేదు. అతడు 1914లో షిరిడి దర్శించాడు. అతడిని చూస్తుంటే సాయి ఉగ్రులై, ఒక్క కొడుకు పుట్టారని నీకింత గర్వమా? అంతటి అదృష్టం నీ రాతలో లేదు. నా శరీరం చీల్చి నీకొకరిని ప్రసాదించాను అన్నారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీ నృసింహ సరస్వతియే నేటి బాబా అని సింధియా గుర్తించాడు. బాబా ఒకరోజు కథ చెప్పారు. ఒకరోజు కొందరు ముస్లింలు వారితో విందారగించామని పట్టుబట్టారు. బ్రాహ్మణుడైన నాకు మాంసాహారం నిషిద్ధమని చెప్పిన వారు వినలేదు. అప్పుడు నేను వంటకాలపై గుడ్డ కప్పి భగవంతుణ్ణి ప్రార్థించాను. గుడ్డ తీసేసరికి ఆ మాంసం పెద్ద గులాబీ పూలుగా మారింది. ఆ ముస్లింలు ఆశ్చర్యపడి క్షమాపణ వేడుకున్నారు. ఈ లీల 3వ దత్తావతారమైన శ్రీ మాణిక్య ప్రభుల చరిత్రలో జరిగింది. సాయి మాణిక్య ప్రభువులు ఒక్కరేనన్నమాట. శ్రీ సాయి పూర్వ దత్తావతారము కనుక దత్తాత్రేయుడు త్రిమూర్తాత్మకుడు, పరబ్రహ్మ స్వరూపి. సృష్టిలో సృష్టి స్థితి లయలకు కారణమైన త్రిగుణాలే త్రిమూర్తులు. ఆయన ఎప్పుడు గురుస్వరూపియే, మునిజన వంద్యుడు. అన్ని మతాల వారిని వారి ధర్మాన్ని
పాత్రతను అనుసరించి అనుగ్రహిస్తూ వచ్చారు. భక్తులు తామే దత్తాస్వామి, దత్తావతారాలైన నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కలకోట స్వామియే అనుభవాలిచ్చారు. అందుకే వారి చరిత్ర పారాయణ ఎంతో ఆవశ్యకమైన ఆయన సూచించారు. అయితే సనాతన ధర్మమూర్తి అయిన దత్తస్వామి ఈ సాయి అవతారంలో పక్కిరుగా దర్శనమిచ్చారు. ఏకనాథునికి వారి గురువైన జనార్దన స్వామికి కూడా ఆయన దర్శనమిచ్చారు. అందుకే దత్తాత్రేయుడు కేవలం దేవతలలో ఒక్కరు మాత్రమే కాదు, అన్ని మతాల్లోనూ మహానీయులుగా మానవాళికి ఎప్పుడు లభ్యమయ్యే సద్గురుతత్వమే దత్తస్వామి. అందుకే అట్టివారి చరిత్రలన్నీ ఒకే రీతిగా ఉంటాయి. హిందూ ధర్మంలో దత్తస్వామి, బౌద్ధంలో పద్మసంభవుడు, ఇస్లాం కిజీర్ మరియు మహ్మూబ్ సుబానీలుగా ఆ తత్వమే ప్రకటమైంది. వీరందరూ సంకుచిత మతోన్మాదాన్ని నిరసించి సామరస్యాన్ని బోధించారు. ఫిబ్రవరి 1918లో బాపూజీ శాస్త్రి అను భక్తుడు గంగాజలంతో సాయికి పాదాలు కడిగి పూజించి శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి పుణ్యతిథి అయిన దాసన నవమికి సజ్జన్గఢ్ వెళ్ళడానికి అనుమతి కోరాడు. సాయి నవ్వి నేనే అక్కడ ఇక్కడ ఉన్నాను అని ఆశీర్వదించి పంపారు. బాపూజీ సజ్జన్ కూడా వెళ్ళారు. అక్కడ దాసనవి నాడు తెల్లవారుజామున 5 గంటలకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు. సాయియే సమర్థ రామదాస స్వామి కూడా సద్గురు భక్తుడు సర్వాన్ని తన గురువులోనే చూచుకోవాలి. సాయిబాబా ఒకప్పుడు అహ్మదాబాద్ నుండి వచ్చిన ఒక ముస్లింకు మహమ్మద్ దురవారి ఖలీసా హజరత్ ఆలీగా దర్శనమిచ్చారు. ఇటువంటి లీలలు సాయిబాబా తమ పూర్వజన్మలలోనూ పరిపూర్ణుడయ్యాడని, దివ్య పురుషుడని నిరూపిస్తాయి. ఆయన ఈ జన్మలో గోపాలరావు దేశ్ముఖ్ ఉరఫ్ వెంకుసా కృప వలన పూర్ణుడైనట్లు తెలిపే కథ వాస్తవం కాజలదు. చిత్రమేమిటంటే ముకుంద్ బ్రహ్మచారి గూర్చి సాయి చెప్పిన కథకు చరిత్రమైన ఆధారం ఉన్నది. నాటి మొఘలు చిత్రకారుడు బిల్లీ గ్రామీ ఆ విషయం ఇలా రాశాడు. ముకుంద్ అనే బ్రహ్మచారి మరో జన్మలో ముస్లిం రాజ్యాన్ని మన దేశంలో అంతమొందించాలన్న సంకల్పంతో ఘోర తపస్సు చేశారట. అతడే మరుజన్మలో అక్బర్ చక్రవర్తిగా జన్మించి తన పూర్వ సంస్కారాలన్నీ అనుసరించి కొందరు హిందూ స్త్రీలను వివాహమాడి తిలకధారణ మొదలైన కొన్ని హిందూ ఆచరణ సంప్రదాయాలను ఆదరించాడని నాటి ప్రజలు అనుకునేవారట. కనుక శ్రీ సాయి మహాసమాధి తర్వాత కూడా ప్రకటమైన మహానీయుల రూపాలలో కూడా విజయం చేయనున్న దత్తాత్రేయ తత్వమే. బాబా మహాసమాధి చెందినప్పుడు హర్దా నివాసి అయిన సదాశివ్ ఎంతోగానో కుమిలిపోయాడు. ఒక రాత్రి బాబా అతనికి స్వప్న దర్శనమిచ్చి ఇప్పుడు సాయి కేడాలో ఉన్నాను, వచ్చి దర్శించుకో, శోకించకు అన్నారు. ఆ కాలంలో ఆ ఊరిలో శ్రీ దునివాల దాదా అనే మహాత్ములున్నారు. వారి దర్శనానికి వెళ్ళాడు సదాశివ్. కానీ వారి స్థానంలో కొద్ది నిమిషాల్లో సాయిబాబా దర్శనమిచ్చారు. వారిద్దరు వేరు కాదు. విదేశం నుండి రమణ భక్తుడైన డోంగ్రే కుటుంబం మద్రాసు రాగానే కొంత సాయి భక్తులు వారిని విరాళం కోరారు. మేము రమణ భక్తులం కన్నారు. శ్రీమతి డోంగ్రే షిరిడి వెళితే రమణ మహర్షి సాయిబాబా వేరు కాదని మీకే తెలుస్తుంది అన్నారు. సాయి భక్తులు కొంతకాలానికి బొంబాయి నుండి శ్రీమతి డోంగ్రే ఆమె స్నేహితురాలు శ్రీమతి బాట్కర్ షిరిడి వెళ్ళారు. అక్కడ గురుస్థానంలో సాయి పటంలో వారిద్దరికి రమణ మహర్షి దర్శనమైంది. వారెంతో తృప్తి పడి అక్కడే సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ చేశారు. ఇంతటితో శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 7 పార్ట్ 2 పూర్తిగా అయిపోయింది. ఇంకేమన్నా తప్పులుగా చెప్పుంటే మన్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇంకిన మహాపురాణాలు అన్నీ మన ఛానల్లో ఉండి ఖచ్చితంగా వినండి.